కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యార్థులు అరిగోస పడుతున్నారు. టీచర్ల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. నాణ్యమైన ఆహారం అందించడం లేదు. ఆందోళ్ బాలికల గురుకులంలో విద్యార్థుల పాలిట ప్రిన్సిపాల్ గ్రేసీభాయ్ శాపంగా మారారు. స్టూడెంట్స్ ను టార్చర్ పెట్టడమే గ్రేసీభాయ్ పనిగా మారింది. దాంతో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చెప్పారు. విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న ఆర్డీఓ పండు రంగంలోకి దిగారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ గ్రేసీభాయ్ వెట్టి చాకిరీ చేయిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. తమ చేత కారు తుడిపిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. గదిలో ఫ్యాన్ తుడిచానని ఒకరు, గదిని క్లీన్ చేశానని మరొక విద్యార్థి చెప్పారు. ప్రిన్సిపల్ క్వార్టర్ వద్దకు బకెట్లతో నీళ్లు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేస్తుందని వివరించారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని పేర్కొన్నారు. పాఠశాలలో మంచిగా చదువు చెప్పే ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ తీసివేశారని విద్యార్థులు మండిపడ్డారు. మ్యాథ్స్ బి చెప్పే సతీష్ సార్ను ఎందుకు విధుల నుంచి తప్పించారని నిలదీశారు. రెగ్యులర్ టీచర్లు ఉండరు, ప్రైవేటు టీచర్లను ప్రిన్సిపాల్ తొలగించారని మండిపడ్డారు. మరో 2 నెలల్లో పబ్లిక్ పరీక్షలు ఉన్నాయని తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. స్టూడెంట్స్ వర్షన్ ఏంటంటే మేడం మీరు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారంట స్టూడెంట్స్ తో. దట్ ఈస్ ఆల్ ఆర్ ఫాల్స్. ప్రిన్సిపల్ మాట్లాడండి, మీరు అంటారు ప్రిన్సిపల్ మాట్లాడండి. మీరు నాకు వెట్టి చాకిరీ చేసి రూమ్ దుడిచి నాకు వెట్టి చాకిరీ చేసి మేడం ఫ్యాన్ నేనే దులిపినా మేడం. ఫ్యాన్ ఎవరు దులిపారు? నేనే దులిపినా మేడం. దులుపమన్నానా? మీరే దులిపిస్తే మేడం ఇటు మేడం అక్కడ రాసి మేడం అక్కడ రాసి మేడం